కొడాలి నాని గారు చూసుకుంటే ఈసారి కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోతారని అంటున్నారు సార్. దాన్ని ఫస్ట్ ఆయన ఇంటికి పోయేదానికి రెడీ ఉన్నాడు, సిద్ధంగా ఉండాలని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే కర్నూలు డిస్టిక్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ యాదవ్ నేను మాట్లాడేది. ఆయన ఇంటికి పోవడానికి రెడీ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నోరే ఒక కంపు. ఆయనకు ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఆయన ఏ భాష మాట్లాడతాడో ఆయనకి అర్థం కావడం లేదు. ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఎవరైనా ప్రతిపక్షంలో ఎవరైనా విమర్శించేది వస్తే అది 10 మందికి ప్రజలకి నచ్చే విధంగా విమర్శించాలి. కానీ నోటికి ఏది వస్తే అది బూతులు మాట్లాడతారు. అటువంటి వ్యక్తికి ప్రజలు ఓటు వేసిన వాళ్ళు కూడా సిగ్గుతో ఈ తోరి వారు రివెంజ్ తీర్చుకుంటారని నేను భావిస్తున్నాను. పొత్తులతోన పోటీ చేయడం అంటే ఇది చేసింది చంద్రబాబు నాయుడు గారే అని, పవన్ కళ్యాణ్ గారని, తర్వాత మా మోడీ సార్ కానీ, పురంధేశ్వరి మేడం గారిని, వీళ్ళంతా ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ని 20 సంవత్సరాలు వెనక్కు నెట్టిన ఎవరైనా ఉన్నారంటే అది మన జగన్ గారే. ఎందుకంటే ఈరోజు ఇంత గౌరవంగా అభివృద్ధి వెనుకబడిందంటే అది కేవలం జగన్ గారే. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలానికి మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి మనకు పుష్కలంగా ఫండ్స్ తేవడం కోసము బాబు గారు కానీ జగన్ కానీ ఆలోచించుకొని పొత్తు పెట్టుకొని ఆధునిక భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నారు. నాడు నేడు అనే ఫండ్స్ ఎవరు ఇచ్చినారండి? మోడీ గారు ఇచ్చినాడు. ఉదాహరణ ఇప్పుడు సర్పంచులకు ఇచ్చిన అమౌంట్ కూడా ఆయన డివైడ్ చేసి ఇచ్చేస్తున్నాడు. అంటే డెవలప్మెంట్ మీద లేక ఆయన ఏ విధంగా ఆ విధంగా సీఎం హోదాలో ఉండి ఆయన ఏదో ఫండ్స్ డైవర్ట్ చేయడంలో ఆయన గనుడని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు కింద ఈయన చెప్పినట్టే వింటారు, ప్యాకేజ్ తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకుంటానట్లా ఏదైనా కాదేంటండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్యాకేజ్ అనడము పొరపాటు. ఎందుకంటే ఆయన ఒకటే సిద్ధాంతం. ఆయన సినిమాలో నటిస్తే కొన్ని కోట్లు సంపాదించే ఉంది ఆయనకు. ఆయన ప్యాకేజ్ కూడా అవసరం లేదు. మనిషి తినడానికి 3 పూటలు భోజనం దొరికితే చాలని ఈ టైంలోన ఆయనకు లగ్జరీ లైఫ్ ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ రూపాయి దానం చేస్తున్నాడు ఇంతవరకు. ఆయన కూడా రైతులు కానీ ఆయన సొంత డబ్బులు ఇచ్చేస్తున్నాడు. అటువంటివన్నీ మనం ఎంకరేజ్ చేయాలా. ఆయన ప్యాకేజ్ తీసుకొని ఎవరికి చేస్తాడండి? చూడండి, ఒక విషయము వాళ్ళకు ఇప్పుడు కాముల్లో పచ్చిగా ఉన్నవానికి ప్రపంచమే పచ్చిగా ఉంటుంది. వాడి పర్సనల్గా ఎన్ని చేసుకునేదో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ అట్లా వాళ్ళని విమర్శించడం అది తగ్గదని నేను చెప్తున్నాను.